హాయ్ ఫ్రెండ్స్. సో నేను ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో అదేంటి అంటే, నేను నా యూట్యూబ్ ఛానల్లోన కొన్ని యాక్టివిటీస్ పోస్ట్ చేస్తున్నాను. ఆ యాక్టివిటీస్ అభినవ్ చేస్తున్నాడు. మోస్ట్లీ నేను షార్ట్లోనే యాక్టివిటీస్ పోస్ట్ చేస్తుంటాను. సో ఆ యాక్టివిటీస్ మీరు చేయించడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు ఆటిజం పిల్లలకి మనం స్కూల్స్కి పంపిస్తాం. ఆ స్కూల్స్లో చేపించేది ఏంటి, ఈ యాక్టివిటీసే చేపిస్తుంటారు. సో పర్ సెషన్కి ఒక్కొక్క థెరపీ పర్ సెషన్కి 30K 40K తీసుకున్న వాళ్ళు అందరూ తీసుకుంటారు కదా. మీకు కూడా తెలుసు, అందరూ అఫోర్డ్ చేయలేరు అంత మనీ. 30 40 50 అవ్వచ్చు. స్పీచ్కి అయితే 50K 60K పే చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇవన్నీ అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఇలాంటి యాక్టివిటీస్ చూసి ఇంట్లో పిల్లలతోన అట్లీస్ట్ డైలీ హాఫ్ అన్ అవర్ 1 అవర్ ట్రై చేపించిన పిల్లల్లోన ఫోకస్, హైపర్ యాక్టివ్, అటెన్షన్. ఫస్ట్ ఆటిజం పిల్లలకి ఎక్కువసేపు కూర్చుంటే వాళ్ళు ఏదైనా నేర్చుకోగలరు. ఫస్ట్ కూర్చోవాలి అంటే వాడికి అటెన్షన్ ఉండాలి అంటే అంత ఈజీగా ఆటిజం పిల్లల్ని మనం కూర్చోపెట్టలేము. కాబట్టి ఈ యాక్టివిటీస్ చాలా యూజ్ అవుతాయి. ఫస్ట్ చూడాల్సింది యాక్టివిటీస్ చూడాలి. సో బయట అంత డబ్బులు పెట్టి అఫోర్డ్ చేసుకోలేని వాళ్ళు ఇలాంటి యాక్టివిటీస్ చూసి ఇంట్లో పిల్లలతోన ఒక 1 అవర్ డైలీ ఇలా చేయిస్తే వాళ్ళలో కంపల్సరీ రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో నేను పోస్ట్ చేసే ప్రతి యాక్టివిటీ అభినవ్ చేసి సక్సెస్ అయ్యి వాడు ఇది వరకు అయితే 1-2 ఇయర్స్ బ్యాక్ కూర్చునేవాడు కాదు. సపోజ్ ఏదైనా పజిల్ గేమ్ నేర్పించాలన్నా కూర్చునేవాడు కాదు. సో ఎందుకు కూర్చునేవాడు కాదు, వాళ్ళలో అటెన్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఆ రిలేటెడ్ యాక్టివిటీస్ నేను ప్రతి షార్ట్స్లో నేను చాలా యాక్టివిటీస్ పోస్ట్ చేస్తుంటాను. సో ఆ యాక్టివిటీస్ ఇంట్లో చూసి ట్రై చేస్తే ఖచ్చితంగా ఫోకస్ అండ్ అటెన్షన్ వస్తుంది. అండ్ ఇంకొకరు అడిగారు, సిట్టింగ్ టాలరెన్స్ బాగుంది అభినవ్లోన, మీరు ఎలా నేర్పించారు అని. ఎలా నేర్పించారు అంటే, ఇలా థెరపీకి పంపించాము. యాక్టివిటీస్ ఇంట్లో రెగ్యులర్గా అంటే పేరెంట్స్ మర్చిపోకున్నట్టు కంపల్సరీగా వాడి కోసం టైం డెడికేషన్ చేస్తారనమాట. 1.5 అవర్ 2 అవర్స్ 3 అవర్స్ డైలీ వాడితో ఆ యాక్టివిటీస్ చేపిస్తారు. కాబట్టి వాళ్ళలోనే సిట్టింగ్ టాలరెన్స్ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అయ్యింది. హార్డ్ వర్క్ లేనిది వాళ్ళ పేరెంట్స్ హార్డ్ వర్క్ లేనిది అయితే కాదు, వాడికి అంతసేపు సిట్టింగ్ టాలరెన్స్ ఉంది అంటే వాడి యాక్టివిటీస్ వల్లనే వాడు ఇంప్రూవ్ అయ్యాడనమాట. సో అందుకే నేను అంటున్నాను, యూట్యూబ్లో పెట్టిన ప్రతి యాక్టివిటీస్ అందరికీ యూజ్ఫుల్లే అవి. సో నాకు తెలిసి యాక్టివిటీసే ఇంపార్టెంట్ మనం చూసుకోవాల్సింది. ఎందుకంటే యాక్టివిటీస్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. వాటి వల్ల చాలా వరకు ఆటిజం పిల్లల్ని మనం అనుకున్నట్టు చేసుకోవచ్చు. సో యాక్టివిటీస్ ఉన్న వీడియోస్ మాత్రం స్కిప్ చేయకోకున్నట్టు కంపల్సరీగా ఆ యాక్టివిటీస్ చేయించి ఇంట్లో మీ పిల్లలకి ట్రై చేయండి. సో ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను. సో యాక్టివిటీస్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. అండ్ యాక్టివిటీస్కి కంపల్సరీగా ఆ యాక్టివిటీస్ ఉన్న వీడియోని చూసి ఇంట్లో ట్రై చేయండి. సో ఆ యాక్టివిటీస్ మేము ఓన్గా చేసినవి కాదు, ఆటిజం థెరపీస్ వాళ్ళు నేర్పించిన యాక్టివిటీస్ అనమాట అవి. సో వాడు ఎలా చేస్తున్నాడో చూడండి, చేసి ఆ పిల్లలకి ఇంట్లో ట్రై చేపియండి. సో నేను ఇది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో యాక్టివిటీస్ చూడండి, మీరు కూడా ట్రై చేయండి. సో అందరు బాగుండాలి కాబట్టి షేర్ చేసుకుంటున్నాను. బాయ్.